ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకు, మా ఆత్మీయులకు ఈ బుధవారపు రాత్రివేళ నా శుభములు, వందనాలు, దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ బుధవారం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడువైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిటను, ఈ దినమంతయు మమ్ములను, మా బిడ్డలను, మా సంఘములను కాపాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ దినము నాయన ప్రార్థనతో ప్రారంభించిన వారి జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము ఎందరైతే నాయన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు మీరు వింటున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మేము ప్రార్థిస్తే మీరు ప్రతిఫలము ఇచ్చే దేవుడవై ఉన్నావని విశ్వసించిన వారు కుటుంబాలలో ఉన్న సమస్యల విషయమై, ఆర్థిక ఇబ్బందుల విషయమై, అనారోగ్య విషయమై, నాయన కోల్పోయిన బంధువుల విషయమై, ఆదరణ కొరకు ఎన్నో రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవా, ప్రార్థనలకు మీరు జవాబును అనుగ్రహించి మా విశ్వాసమును బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీకు వందనాలు తండ్రి. ఇంకా రక్షణ లేకయే ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రకృతి ఆరాధికులను కూడా దర్శించమని కోరుతూ ఉన్నాం. దేవా, మా దేశ రక్షణ కొరకు, మా దేశ భద్రత కొరకు, మా దేశంలో ఎంతోమంది విగ్రహారాధికులు ఉంటుండగా వారి విగ్రహారాధనల నుండి నిజమైన దేవుడవు, రక్షించగలిగిన వాడవు నీవేనన్న ఆ యొక్క విశ్వాసములో నుండి నాయన వారిని మీరు కాపాడమని, అట్టి విశ్వాసములో బలపరచమని, మీతో సమాధానమును నాయన వారికి కలుగచేసి సంపూర్ణ సమాధానము, విస్తరిల్లు సమాధానము, శిలువ రక్తము చేత సమాధానము, మనుషులందరితో సమాధానమును మీరు కలుగచేసి మహిమను పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా, మీకే స్తోత్రాలు. ఇంకా మీ యందు విశ్వాసం ఉంచిన వారి కుటుంబాలలో సమాధానము లేక అసమాధానముతో ఎందరైతే ఉంటున్నారో అట్టి వారి కుటుంబాలలో కూడా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. భార్యాభర్తల మధ్యలో సమాధానము, కుటుంబములో ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి సమాధానమును అనుగ్రహించండి. దేవా, మీకే స్తోత్రాలు. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ యవనస్తులు, యవనస్తురాండ్లకు, వివాహమైన వారికి కూడా మీ కృప అపారమై వారిని మీరు కాపాడుతున్న విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడు అయిన నా దేవుడవు నాయన, మీ కార్యములు గొప్పవి గనక మీకు స్తుతులు చెల్లిస్తూ, మా దేశ భద్రత కొరకై మీరుంచిన సైనికులను మీరు దీవించండి, వారి కుటుంబములను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డల గృహాలలో నిత్య సంతోషానందములు ఉండునుగాక, మీ అద్భుత కార్యములు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రేమ మార్పులేని ప్రేమ, విడదీయలేని ప్రేమ, బలవంతము చేసే ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, అర్పించబడిన ప్రేమ, అది ఆత్మీయ ప్రేమ. అట్టి ప్రేమలు నాయన ప్రతి కుటుంబములో ఉండునుగాక అని కోరుకుంటూ ఉన్నాను. కోడన్లకు, అత్తలకు సమాధానమును, ఐక్యతను దయచేయండి. సేవలో ఉంటున్న నా తోటి దైవ సేవకులకు, సేవకురాండ్లకు, సంఘములకు నాయన మీరు సమాధానమును, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అపవాది శోధనలకు గురి కాకుండా, అపవాది ఆలోచనలలో పడిపోకుండా మీ కనికరమును చూపించమని కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, మహిమ కలిగిన మా దేవుడవు, దయగల తండ్రి, మరి ఈ రాత్రి నాయన దూర ప్రాంతాలకు, ఆయా పట్టణాలకు ప్రయాణము చేస్తున్న బిడ్డలకు క్షేమమును, భద్రతను మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రమాదములను తప్పించండి, క్షేమమును దయచేయండి, సుఖ ప్రయాణమును దయచేయండి. పాలు తాగే పసిబిడ్డ మొదలుకొని పండు వృద్ధుల వరకు
ఈ రాత్రి ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దర్శించండి. దయ్యముల చేత బంధింపబడి పీడింపబడుతున్న వారిని రక్షించండి. చెడు వ్యసనములకు బానిసలై ఇల్లు విడిచి తిరుగు, గూడు విడిచి తిరుగు పక్షి వలె తిరుగుతున్న వారిని మీరు దర్శించి వారి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. మూయబడిన గర్భములు యేసునామమున తెరవబడి సంతానాభివృద్ధి కలిగి నిందలను తొలగించుకొందురుగాక. దేవా మీకే స్తోత్రాలు. గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖ ప్రసవమును దయచేయండి. మాంత్రికులను మార్చండి, అబద్ధికులను మార్చండి, జూదగాండ్లను మార్చండి. భార్యలను వేధించుచు బాధ పెడుతూ కొడుతున్నటువంటి భర్తలను కూడా మార్చుదురుగాక. భర్తలను బిడ్డలను వేధిస్తున్న భార్యలను కూడా మీరు మార్చుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ మా పడకల చుట్టూ మీ భద్రతను, మీ కంచెను ఉంచి మంచి నిద్రను ప్రసాదించండి. విష పురుగులు, కీటకముల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా కాపాడమని మా ప్రాణాత్మ దేహంలో మీకు అర్పిస్తుండగా మీ స్వాధీనములో తీసుకొని మీ రాకడ ఆలస్యమైతే ప్రభు రేపటి ఉదయకాల ప్రార్థనలో మరల కలుసుకునే పర్యంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక రాసి అందులో 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడో అక్కడ వ్రాశాడు. దేవుడు సిద్ధపరిచినవి ఒక 9 ఉన్నవి. వాటిని చూద్దాం. 1, రక్షణ. దేవుడు మనకు రక్షణ సిద్ధపరిచాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు. రాజ్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచనము. 3, భోజనము. కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనము. 4, స్థలము అంటే నివాసము. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము. 5, పట్టణము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనము. 6, కరుణాపాత్ర. రోమపత్రిక 9వ అధ్యాయం 23 నుండి 24 వచనాలు. 7, సిద్ధపరిచిన బలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 8, జీతము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనము. ఇక 9, మేలు. 31వ కీర్తన 19వ చరణము. ఈ 9 విషయాలు దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన కొరకు సిద్ధపరిచాడు. కనుక ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ 9 విషయాలు మనమును, మన బిడ్డలను, వారి బిడ్డలను ప్రభువు రాకడ పర్యంతము వరకు వీటిని అనుభవించి పొందుదురుగాక. అట్టి కృపలో ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు మహిమైశ్వర్యములో నుండి మీ బిడ్డల యొక్క వివాహ విషయములో, ఉద్యోగ విషయములో, సంతానం విషయములో ప్రతి అవసరము యేసయ్య నామములో తీరునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మా కొరకును, మా పరిచర్యల కొరకును ప్రార్థిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ ప్రార్థనల ద్వారా మేము సేవలో ఎంతో బలపడుతూ ఉన్నాము. దేవుడు మాకు అప్పగించిన పరిచర్యలో ముందుకు వెళుతున్నాం. మీ ప్రార్థనలు మా కొరకు మరొక చేస్తూ ఉండాలని కోరుతూ మేము కూడా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నామని భరోసా ఇస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.